నమస్కారం గురుగారు. నమస్కారం అండి హరిత గారు. నేను అంటే నాకు ఎప్పటినుంచో ఒక డౌట్ ఉంది గురుగారు. అదేంటంటే ఎప్పుడు చూసినా కొంతమంది కొన్ని కలర్స్ వేసుకుంటూ ఉంటారు. ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు, లేకపోతే చాలా మందిలో సెంటిమెంట్ ఉంటుంది. శనివారం వస్తే బ్లాక్, శుక్రవారం వస్తే రెడ్, గురువారం వస్తే ఇంకోటేదో కలర్. అట్లా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కలర్ వేసుకుంటుంటారు. అసలు దీని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి? ఏదైనా ప్రతి రోజుకి ఒక కలర్ ఏదైనా సపోర్టివ్‌గా ఉంటుందా? అసలు లక్కీ కలర్స్ అనేవి ఏమన్నా ఉంటాయా దీంట్లో? కలర్స్ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా! హ్మ్. ఇంటికి పెయింట్ ఏసుకుంటాం. పెయింట్ ఏసుకోకపోతే ఉంటుంది. ఇంటికి పెయింట్ ఏసుకుంటాం జనరల్‌గా. వి ఫీల్ వెరీ వావ్! హ్మ్. హ్మ్. ఒకళ్ళిల్లు చాలా క్రియేటివ్‌గా పెయింట్స్ అన్నీ ఏసేసారు. మైండ్ అంతా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఒకళ్ళ ఇంటికెళ్ళిపోయాము. గోడల మీద అంతా చిరాకుగా రాసుంది. ఎట్లా పడితే అట్లా రాసుంది. పెయింట్ లేదు, ఏమీ లేదు. బ్లాక్ కలర్ అయిపోయింది. మనకెలా ఉంటుంది? చిరాకుగా ఉంటుంది. సో న్యాచురల్గా కలర్స్ మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అది కదా కష్టం. మన కలర్స్ ఒక సైన్స్ అనుకుంటే ఆర్కిటెక్ట్స్ కానివ్వండి, లేదంటే మనకి ఈ కలర్స్ చేసేవాళ్ళు, పెయింటింగ్ చేసేవాళ్ళంతా దే బిలీవ్ కలర్స్ గివ్ లాట్ ఆఫ్ మూడ్ చేంజెస్. హ్మ్. అది మనకు తెలుసు. అయితే ఈ విషయం ఇప్పుడు జ్యోతిష శాస్త్రంలో చెప్పాను అనుకోండి, బ్లైండ్ బిలీఫ్ అంటారు. హ్మ్. వాళ్ళు చెప్తే ఇట్ యాజ్ సైన్స్ అంటారు. అవును. సో ఇది వే ఆఫ్ టెల్లింగ్ అనమాట. అయితే కలర్ మన మీద ఇంపాక్ట్ చూపిస్తా అనేది ట్రూ అనమాట. అయితే దానికి ఏం చెప్తారంటే మన వాళ్ళు దీనికి ఇంకా టైమ్ సెన్స్కి ఇంకా పెట్టారనమాట. మనకి డేట్స్ కనుక అడాప్ట్ చేసుకుంటే ఇదే కాన్సెప్ట్ని సండే నుంచి సాటర్డే వరకు ఒక్కొక్క డేకి ఒక్కొక్క సిగ్నిఫికేషన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ డేకి ఆ ప్లానెట్కి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మనం సండే అంటాం, అంటే సూర్యుడికి సంబంధం. ఆ రోజంతా సండే అంటాం కదా, ఎవరిదైనా సండేనే అంటారు దాన్ని, వేరే డే ఏమనరు దాన్ని. ఆ సండే ప్లేస్లో మనకు తెలవాలని ఆవుల డేను, బెర్రల డేను, గొర్రెల డే అనరు కదండి, అనరు దాన్ని. సండేని సండేని అంటారు, యూనివర్స్ అంతే అంటారు. మన వాళ్ళు అపోలా అంటారు, మన సూర్య భగవాన్ అంటాం, అంతే కదండి. ఏదన్నా కానీ ఇట్స్ రిప్రజెంట్ ద సన్. అయితే సన్ ఎలా ఉంటాడండి, మనం మార్నింగ్ లేచినప్పుడు ఆరెంజ్ కలర్గా ఉంటాడు అనమాట. సో ఆరెంజ్ ఉన్నది మనకు అంటే సండే కనుక మనం కనుక ఆరెంజ్ రిలేటెడ్ కనుక ఏది వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అంటే బై న్యాచురల్గా బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజంతా మనకేం చెప్తారంటే అండి, మన పంచాంగంలో కానివ్వండి, మన జ్యోతిష శాస్త్రంలో మార్నింగ్ టైం ఏ హోరా ఉంటే ఆ హోరా యొక్క ఇంపాక్ట్ ఫుల్ డే అంతా ఉంటుందని చెప్తారు. సండే సూర్యుని యొక్క ఇంపాక్ట్ మొత్తం ఉంటుంది కాబట్టి సూర్యుడికి నచ్చిన విధంగా పనులు చేసిన, సూర్యుడికి సంబంధించిన విషయాలన్నీ చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అందులో ఒకటి ఏంటంటే సూర్యుడికి సంబంధించిన కలర్ మనం కనుక చెప్పుకుంటే వాళ్ళు ఆరెంజ్ కలర్ అని చెప్పుకుంటారు అనమాట. అంటే ఆ రోజు థాట్స్ అంతా చాలా బ్రైట్గా యాక్టివ్గా ఉంటాయి. సూర్యుడికి సంబంధించిన ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా కనుక సూర్యుడికి కనుక సంబంధించిన దోషం ఉంటే జాతకంలో ఇది వాళ్ళని నల్లిఫై చేస్తుంది. సూర్యుడు కొంతమందికి బాగుండదు, ఫాదర్ రిలేటెడ్ విషయాలు ట్రబుల్స్ ఉంటాయి. ఇలా ఎప్పుడైతే సండే కనుక ఇవి వాడుతూ ఉంటే ఆ కలర్ వల్ల మ్యూడ్స్ చేంజ్ చేసేసి వాళ్ళ మీద ఇంపాక్ట్ పడేసి దే టేక్ ద రైట్ డెసిషన్. ఫాదర్తో చక్కగా ఉండటం, గవర్నమెంట్ రిలేషన్తో డీలింగ్స్ చక్కగా చేయటం, వాటికి కావాల్సిన మైండ్ వాళ్ళకి చాలా యాక్టివ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ కాన్సెప్ట్తో మనకి కలర్స్ పెట్టారు. మీరు అడిగిన విధంగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కలర్ సిగ్నిఫికేషన్స్ ఉంటుంది. ఇది చాలా మైల్డ్గా ఉండేది, చాలా సెన్సిటివ్ అయిన టాపిక్ అనమాట. మీరు అనుకోవాల్సిన బ్లాక్ వేసుకుంటాను ఏమొద్దు, వేసుకో, ఎవరు చెప్పారు? యు ఆర్ ద సఫరర్, యు ఆర్ ద ఎంజాయినర్, యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. ఇట్స్ నాట్ కంపల్షన్. యూ జస్ట్ టేక్ ది సపోర్ట్ ఆర్ డోంట్ టేక్ ది సపోర్ట్. You want more support from the nature, you follow. You don't believe, just discard it. But don't criticize it. We don't have any right to criticize. So, but if you... ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు, ఎవరి చాయిసెస్ వాళ్ళు. వాళ్ళది. You like, you do it. If you don't like, be calm it. But who are doing, you cannot criticize it. అలా criticize చేస్తే పాపం ఎక్కువ మల్టిప్లై అవుతుంది. ఇంకా ఇట్ గోస్ ఇన్ ద వరస్ట్ కండిషన్. బట్ ఇప్పుడు మనకి మీరు అడిగిన విధంగా కలర్స్ ఏమేమి కలర్స్ ఏ రోజు వేసుకోవాలంటే చాలా మందికి ఐడియా ఉండదు. ఇటు గురించి చెప్పుకుంటే ఫస్ట్ మన శాస్త్రం చెప్పుకుంటే ఎప్పుడు హైలీ డార్కిష్ కలర్స్ వాడకూడదండి. ఓకే. ఫుల్ డార్క్ రెడ్, ఫుల్ డార్క్ గ్రీన్, ఫుల్ బ్లాక్, అంటే బ్లాక్ అందులో లైట్ బ్లాక్ ఉంటుంది కంటే అలా ఫుల్లీ హైలీ డార్క్గా ఉన్నవి ఏది అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్తూ ఉంటారు అనమాట. అయితే సండే వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ అని చెప్తారు. మండే మనకేం చెప్తారంటే శాండల్ వుడ్ కలర్, ఓకే, గంధం పొడి రంగు లేదా బిస్కెట్ రంగు కలర్ లైట్గా ఉన్నది వేసుకోవాలన్నమాట. తర్వాత ట్యూస్డే ఏం చెప్తారంటే లైట్ రెడ్ కలర్ వాడితే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే కుజుడికి మనకి కందులు అంటే చూసారండి, కందు ఉన్న కలర్ అంటే చాలా ఇష్టం. మెరూన్ కలర్ అంటారు, కరెక్ట్, మెరూన్ కలర్ అంటారు అనమాట. అందులో లైట్ మెరూన్ ఉంటుంది అనమాట. ఇవి వాడితే చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత బుధవారం వచ్చేటప్పటికి లైట్ గ్రీన్, ఓకే, డార్క్ గ్రీన్ వాడకూడదు, లైట్ గ్రీన్ మైల్డ్ గ్రీన్ వాడుతూ ఉండాలి. గురువారం వచ్చేటప్పటికి ఎల్లో పసుపు సంబంధించిన బట్టలు కానీ అవన్నీ వేసుకుంటూ ఉండాలి. ఫ్రైడే వచ్చేటప్పటికి వైట్, లేదా ప్యూర్ వైట్ ఆర్ క్రీమ్ కలర్. సాటర్డే వచ్చేటప్పటికి లైట్ బ్లూ. ఇందులో డార్క్ బ్లాక్ కానివ్వండి, దానికి డార్క్ బ్లూ కానీ వాడకూడదు.
లైట్గా ఉన్న కనుక కలర్స్ వాడితే చాలా బాగుంటుంది. కొంతమంది ఏమవుతుందంటేనండి, ఏమంటే నేను వేరే మా ఆఫీస్లో లేదంటే ఒక ఫిక్స్డ్ యూనిఫామ్ ఉంటుంది, లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కొన్ని డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఫిక్స్డ్ యూనిఫామ్ ఉంటుంది, కుదరదండి ఇవి మేము ఇదే వేసుకోవాలని చెప్తారు. ఆ టైంలో ఏం చేయాలంటే ఆ పర్టికులర్లో వాళ్ళు చేసుకునే హ్యాండ్ కర్చీఫ్ కానివ్వండి, లేదంటే బ్యాగ్ కానివ్వండి, అలా చూజీగా కనుక చూసుకొని ఉంటే అది సింక్ అవుతుంది అనమాట. పూర్వకాలంలో మనకి 7 వారాల నగలు అని చెప్పేవాళ్ళు లేడీస్కి అయితే. మొన్న ఎక్కడో ఎవరో డిస్ప్లే పెట్టారు, ఆ రాణి వాడిన 7 వారాల నగలు అని చెప్పేసి. ఇవే ఉన్నాయండి సేమ్. సో సండే వాడాల్సిన ఆరెంజ్ కలర్ ఉన్న స్టోన్స్, రూబీ కలర్స్ ఇవన్నీ పెట్టారు. అలాగే మనం వచ్చేటప్పటికి మండే కనుక చూసుకోండి, అంతా పర్లకు సంబంధించి అన్ని పెట్టుకుని వైట్ కలర్లు ఉండేసి. అలానే మనకి సాటర్డే వచ్చేటప్పటికి నీలం రిలేటెడ్ పెట్టేసి, మనకి తర్వాత వెడ్నెస్డే వచ్చేటప్పటికి ఎమరాల్డ్ రిలేటెడ్తో ఆల్ జ్యువెలర్స్ అన్ని పెట్టుకొని, చెవుల దగ్గర నుంచి ఇలా 7 వారాల నగలంటే కాన్సెప్ట్ ఈజ్ ప్రతిరోజు వాళ్ళు దివ్యంగా శోభాయమానంగా ఉండాలి ఉద్దేశంతో ఇలా కలర్స్కి, జ్యువెలర్స్కి, లేదంటే మనకి డేస్కి చాలా ఇంటర్ రిలేషన్ ఉంది. ఇది వాడితే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటుందండి ప్రాపర్గా డెసిషన్ తీసుకోవడానికి. ఓ, దీంట్లో ఇంత ఉందా అని అనుకోలేదండి ఇప్పటి వరకు. ఎందుకంటే ఇదంతా ఎవరికి తెలియవు కదా, నార్మల్గా జనరల్గా ఆ కలర్ ఏదో వేసుకుంటారులే అనుకుంటారు, కానీ బేసిక్గా ఎవరింత పర్టికులర్గా మనకున్న ఇదిలో అయితే మనం ఆలోచించేంత టైం కూడా మనకు ఉండదు కాబట్టి, సో ఏదో కొంతలో కొంత ఏదైనా కొంచెం పాజిటివ్గా వెళ్ళాలి అని అంటే ఇలాంటివి కూడా కొన్ని మన లైఫ్ స్టైల్లో ఒక భాగం చేసుకోవాలి అని ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అర్థమవుతుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి హరిత గారు.